కమ్యూనిస్టు ఉద్యమానికి, విద్యార్థి యువజన ఉద్యమాలకు, కార్మికులు, రైతులు, పేదల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన సిపిఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి ప్రథమ వర్ధంతి సందర్భంగా సిపిఐ ఆధ్వర్యంలో చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కూండ్రపు రాంబాబు మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే ప్రజా సమస్యలపై పోరాటం ప్రారంభించిన సుధాకర్ రెడ్డి ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్లో కీలక బాధ్యతలు నిర్వహించి కమ్యూనిస్టు ఉద్యమంలో అంచెలంచెలుగా ఎదిగారని తెలిపారు. నల్గొండ లోక్సభ నుంచి 2 సార్లు పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికై కార్మికులు, రైతులు, పేదలు, సామాన్య ప్రజల సమస్యలను పార్లమెంటులో బలంగా వినిపించారన్నారు. సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా 3 పర్యాయాలు పార్టీకి నాయకత్వం వహించి దేశవ్యాప్తంగా కమ్యూనిస్టు ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి కృషి చేశారని గుర్తు చేశారు. కార్మికులు, రైతులు, విద్యార్థులు, యువత హక్కుల కోసం రాజీ లేని పోరాటం సాగించారన్నారు. సురవరం ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అన్నారు. సిపిఐ నగర కార్యదర్శి వి కొండలరావు, సహాయ కార్యదర్శులు సప్పరమణ, పి లావణ్య, సీనియర్ నాయకులు నల్లా రామారావు, ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చింతలపూడి సునీల్, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పి త్రిమూర్తులు, కె శ్రీనివాస్, సేపేని రమణమ్మ, పి దేవుడు బాబు, కె అప్పలనాయుడు, ఆర్ వెంకట్రావు, బాలకృష్ణ పాల్గొన్నారు. ఎన్నో ప్రజల కోసం చట్టాలు చేసిన దాంట్లో అతని పాత్ర ఉంది. అలాగే ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన పేద ప్రజల కోసం నిరంతరం వాళ్ళు భవిష్యత్తు కోసం, వాళ్ళ ఆశయాల కోసం ఎన్నో త్యాగాలు చేసి ఆ పార్టీకి సేవ చేసి ఉన్నారు. అటువంటి వ్యక్తి చివరి అంతంలో, ఎందుకంటే అతను అప్పుడే చనిపోతాడని అనుకోలేదు, కానీ కొద్దిగా అతను వృద్ధాశ్రమంలో వచ్చిన తర్వాత అతను కాలం చేయడం జరిగింది. అయినా ఇటువంటి యొక్క మహనీయుల యొక్క స్ఫూర్తిని, వాళ్ళ యొక్క ఆశయాలని నేటి తరము యువకులు, అలాగే విద్యార్థులు, యువజనులు ఆయన ఏదైతే జీవితంలో ఈ కమ్యూనిస్ట్ పార్టీకి కానీ ప్రజల